హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. మనం ఆల్రెడీ ఓయాసి స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానిపైన మాట్లాడినాం. మరి నేటి రాత్రి ఎఫెక్ట్ ఎవరైతే ఈ మీడియా అమ్ముడు పోయిందని చెప్పి కొంతమంది కామెంట్లలో తెలిపినారు. మరి మీడియా అమ్ముడు పోతే మాట్లాడిన వాళ్ళు ఎవరండి? మాట్లాడింది మీడియానే కదా. మీడియా ఈ రోజు మాట్లాడింది కాబట్టి ఓయాసి స్కూల్ పైన ఈ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా స్పందించి ఆ స్కూల్కి నోటీస్ పంపడం జరిగింది. ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఇది అక్షరాల మీడియా ఎఫెక్టే. నేటి రాత్రి ఏదైతే వార్తలు రాసిందో దాని ఎఫెక్టే. అదే అంటున్నా, మీడియా ఎప్పుడు కూడా అమ్ముడు పోదండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాకుండా ఇంకోటి ఎవరో ఒకరు ఆల్టర్నేట్ గా ఉంటా ఉంటారు. పూర్తిగా మీడియా ఎప్పుడు కూడా అమ్ముడు పోదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మనం చూసుకున్నట్లయితే ఇంకా దీని గురించి ఇంకా చాలా మాట్లాడేది ఉంటుంది. ఎందుకంటే బాబు పరిస్థితి గురించి కానివ్వండి, ఏమని ఉన్నది దాంట్లో అంటే బాబు యాక్చువల్లీ స్కూల్ ఆడుకుంటూ కింద పడి ఏదో బొమ్మలు ఏవో కింద పడేస్తే సో ఈ టీచర్కి కోపం వచ్చి 2 దెబ్బలు వీప్ పైన వేయడం అని చెప్పి దాంట్లో డిఈఓ గారు మ్యాటర్ పెట్టి పంపడం జరిగింది. కానీ మనం చూసుకుంటే అక్కడ ఎంత సీరియస్గా ఏందో తెలిసిపోతుంది. బాబుకి కూడా అది ఆటిజం అని చెప్పి ఉన్నదంట. సో దానివల్ల ఏంటంటే పిల్లలు అంతా యాక్టివ్గా ఉండరు. అంటే వాళ్ళకి ఏదైనా అర్థం కావాలన్నా కానివ్వండి, కొన్ని విషయాలలో వాళ్ళు హైపర్ ఉంటారు. కొన్ని విషయాలు ఏంటంటే అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. నేను చెప్పిన పాయింట్ కూడా అదే. ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కొను గవర్నమెంట్ స్కూల్స్ మనం పోల్చుకుంటే అక్కడ ఉన్న టీచర్స్కి వీళ్ళందరికీ క్వాలిఫికేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉన్న స్టడీలలో ఈ పిల్లల సైకాలజీకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళందరూ చదువుకుంటారు. పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకు అర్థం కాకపోతే ఎట్లా చెప్పాలి, ఎట్లా నచ్చ చెప్పాలి, వాళ్ళకి టాపిక్స్ ఎట్లా చెప్పాలి, ఎట్లా బ్రీఫ్ చేయాలి ఏందనే దానిపైన కూడా స్టడీ ఉంటుంది. ఆ స్టడీస్ అవన్నీ అయినాకనే గవర్నమెంట్కి అప్లై అవుతారు. ఎవరైనా కూడా గవర్నమెంట్కి అప్లికబుల్ అవుతారు. అంటే ఆ స్టడీస్ అనేది అన్నీ ఉండాలి కదా. బీఈడి ఇవన్నీ చేసిన వాళ్ళందరికీ తెలిసి ఇవన్నీ. అట్లా ఉన్న వాళ్ళు ఎవరైతే మంచిగా వెల్ క్వాలిఫైడ్ హైలీ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకు హ్యాండిల్ చేయడానికి ఈజీగా అవుతుంది. నేను మ్యాక్సిమం అంటే ఈ స్కూల్ అనే కాదు, మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్స్లలో ఈ చిన్న క్లాసులు యూకేజీ, ఎల్కేజీ, ఇంకా నర్సరీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఈడ ఏంటంటే హై క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టరు వీళ్ళు. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటారు కదా శాలరీలు. చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడానికి ఏదో ఒకరు పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉంటారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా స్కూళ్ళలో ఎట్లుంటుంది, ఆయాలే చూసుకుంటారు, టీచర్లు ఉండరు. నర్సరీ ఇంకా చూసుకున్నట్లయితే అక్కడ టీచర్లను పెట్టకుండా ఏం చేస్తారు, జస్ట్ ఏదో నామకే వాస్తేగా టీచర్లు ఉంటారు, ఆయాలే చూసుకుంటారు చాలా మంది కూడా. సో ఇట్లా లక్షలు తీసుకొని నడిపిస్తూ ఉంటారు ఈ పెద్ద మనుషులంతా. సో మొత్తానికి అయితే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా మీ సహకారం కూడా దీంట్లో ఉంది. వీడియోని వైరల్ చేసిండ్రు ప్రతి ఒక్కరు కూడా. వీడియోని కానివ్వండి, పేపర్ని కానివ్వండి, ప్రతి ఒక్కరు వైరల్ చేసిండ్రు. సో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం. నేటి రాత్రి ఎఫెక్ట్ వెంటనే విద్యాశాఖకు ఆదేశాలు. హఠాహుటిన కదిలిన జిల్లా విద్యాశాఖ యంత్రాంగం పరుగులు. జరిగిన సంఘటనపై ఉన్నత స్థాయి అధికారుల ఆరా. స్కూల్ యాజమాన్యం పొరపాటు చేసిందని నిర్ధారణ. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగద్దని అధికారుల హెచ్చరిక. పరంజ్యోతికి నోటీసులు. ఓయాసిస్ స్కూల్ కు వార్నింగ్. ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్స్ లో జరుగుతున్న అరాచకాల గురించి కూడా డిఈఓ గారు, ఈ వరంగల్ జిల్లా అనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఆకస్మిక పర్యటన చేయండి ఒకసారి. దేని గురించి? అసలు స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా, ఎడ్యుకేషన్ కరెక్ట్గా చెప్తున్నారా, స్కూల్స్ ఉన్నదా, ఫైర్ సేఫ్టీ ఉన్నదా, పిల్లలకి ఎంత భారం అవుతుంది, వాళ్ళకి నిజంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా నేర్పిస్తున్నారా, మీరు తీసుకునే ఫీ స్ట్రక్చర్కి మీరు చెప్పే చదువుకి ఏమైనా పొంతన ఉన్నదా లేదా అనేది ఒకసారి చేయండి ప్రతి ఒక్కటి కూడా. అప్పుడు జర ఈ ప్రైవేట్ స్కూల్ ఆగడాలు కానివ్వండి, వీళ్ళు చేసే అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడతా ఉంటాయి. మీరు చేసిన డ్యూటీ కూడా అదే కదా అండి. సో అదే నేను చెప్పింది ఏంటంటే 11th పత్రిక ప్రకటన. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వరంగల్. ఓయాసి స్కూల్ దేశాయిపేట రోడ్ వరంగల్ యాజమాన్యంపై నేటి రాత్రి బెస్ట్ వాయిస్ దినపత్రికల్లో తేదీ 10 రోజున వచ్చిన ఆరోపణలపై శాఖపరమైన చర్యలు గురించి వివరణ. సో అదే అంటున్నా కదా, మీడియా అమ్ముడు పోయింది అని అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్తున్నా. ఎన్ని ఉన్నాయి? నేటి రాత్రి ఉంది, బెస్ట్ వాయిస్ కూడా ఉన్నాయి 2 పేపర్లల్లో. అట్లానే మనది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్లస్ ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది. మరి ఇంకా మీడియా ఎక్కడ అమ్ముడు పోయిందో నాకు ఒక్కసారి చెప్పండి మరి.
9 రోజున ఒయాసిస్ స్కూల్ దేశాయిపేట రోడ్డు వరంగల్ పాఠశాల యందు ప్రిన్సిపల్ శ్రీ పరంజ్యోతిపై వచ్చిన ఆరోపణలపై వరంగల్ మండల విద్యాశాఖ అధికారి గారిచే తేదీ 10 రోజున వివరణ జరిపించగా ఈ క్రింది విషయము తెలిసినది. అసలు స్కూల్లో ఏం జరిగింది అనేది కూడా మనకు మొత్తం వీళ్ళు ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. ప్రకటన ఇవ్వాలి కదా వాళ్ళు, అసలు ఒకసారి ఏం జరిగిందో తెలుసుకున్నాక మనకు దాని గురించి చెప్పడం జరిగింది. ఆ పాఠశాలలో చదువుతున్న యూకేజీ విద్యార్థి ఆటిజం సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి అటు ఇటు తిరుగుతూ బొమ్మలతో ఆడుకుంటూ కింద పడగా అది గమనించిన పాఠశాల టీచర్ అబ్బాయి వీపుపై 2 దెబ్బలు వేసింది. ఆ తదుపరి ఆ అబ్బాయి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి పరిస్థితిని గమనించి పాఠశాల యాజమాన్యం దృష్టికి అబ్బాయి విషయము చూపించినారు. ఆ తదుపరి పాఠశాల యాజమాన్యం ఆ యొక్క టీచర్ని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ టీచర్తో విద్యార్థి యొక్క తల్లికి క్షమాపణ చెప్పించడం జరిగింది. అందులకు అంగీకరించిన విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఆ అబ్బాయికి ఉన్న ఆటిజం సమస్య వల్ల అదే పాఠశాలలో కొనసాగించుటకు అంగీకరించినది. ఆయనను పాఠశాలలో విద్యార్థిని పాఠశాల టీచర్ కొట్టడం నేరము కనుక అట్టి విషయము ప్రభుత్వ నిబంధనలకు మేరకు తగిన చర్యలు చట్ట ప్రకారము తీసుకున్నట్టుకై పాఠశాల యాజమాన్యకు షోకాజు నోటీసు జారీ చేసినది. అదే అంటున్నా, ఈ ఇష్యూ ఎందుకు జరిగిందంటే అక్కడున్న టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం వల్ల, అసలు అటు ఇటు తిరిగి బొమ్మలు కింద పడితే కొట్టడం ఏందో నాకైతే ఇప్పటిదాకా కూడా అర్థమవుతలేదు. కింద పడితే కొట్టడం ఏందో అనేది అదే అంటున్నా కదా, అటు ఇటు తిరిగి బొమ్మలు కింద పడితే కొట్టిండంట. బాబుకి పాపం మాటలు కూడా రావు. అసలు అంత ఘనంగా కొట్టాల్సిన, నిజంగా చిన్నగా 2 దెబ్బలంటే ఇట్లా కొట్టినా కూడా అంత ఎర్ర కాదు కదా, మొత్తం కమిలిపోయింది చర్మం ఆడ. సో అదే అంటున్నా, ఏంటంటే పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు, పిల్లల సైకాలజీ ఏంది, ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మరి ఇట్లాంటి సమస్యతో ఉన్న పిల్లల్ని కూడా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమే. మరి దానికి ఎంత స్కిల్స్ కావాలి, దానికి వీళ్ళెంత క్వాలిఫైడ్ అయి ఉండాలి. సో ఒక్కసారి నేను అడుగుతున్నా ఏంటంటే ప్రభుత్వం కూడా దీనిపైన ఒకసారి ఆరా తీసి అసలు ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లు ఎవరున్నారు. ఎందుకంటే మేము కూడా స్కూళ్ళల్లో చదివి స్కూళ్ళ తర్వాత ఇంటర్లు బీటెక్లు అన్ని చేసి వచ్చిన వాళ్ళమే, మాకు కూడా తెలుస్తుంది కదా. మా అప్పుడు కూడా టీచర్లను ఎట్లా తీసుకునేది, ఇలా అంటే ఏదో చిన్న చిన్న ఎగ్జామ్లు పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా తీసుకునేటోళ్ళు. ఇవన్నీ మాకు తెలిసినాయే. నిన్న కూడా తేజస్వి స్కూల్లో ఒక ఇన్సిడెంట్ అయింది, దానిపైన కూడా వివరాలు ఇంకా రావాలి. ఏది బాబు అసలు 10th క్లాస్ బాబు అండి, హార్ట్ అటాక్ వచ్చి అక్కడనే పడిపోయాడు. మన సీసీ కెమెరాలో చూసుకుంటే కొంచెం ఇట్లా ఫిట్స్ వచ్చినట్టుగా కొట్టుకున్నట్టుగా అనిపించింది. కానీ ఒక్కొక్కరు దానిపైన రకరకాలుగా చెప్తున్నారు. లైక్ ముందు ఉన్న క్లాస్ ఏదైతే ఉందో, అంటే ముందు జరిగిన క్లాస్ పీరియడ్ ఏదైతే ఉందో దాంట్లో బాబుని కొట్టిండ్రు, ఏడవడం వల్ల కొంచెం స్ట్రెస్కి గురై మళ్ళీ ఇట్లా గ్రౌండ్లో పోగానే రన్నింగ్ చేయించిండ్రు పీటీ. సో దానివల్ల హార్ట్కి ప్రాబ్లం అయ్యి గుండె నొప్పి వచ్చిందని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అబ్బాయికి ఆల్రెడీ సమస్య ఉన్నది కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్పి దాని గురించి ఒక్కొక్కరు రకరకాలుగా చెప్తున్నారు. సో దాని గురించి కూడా ఆరా తీసి అసలు ఎందుకైందో ఏందో దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు ప్రైవేట్ స్కూళ్ళలో ఏం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నా, పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫీజులు లక్షల ఫీజులు కడుతున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు ఒక ప్రోడక్ట్ కొన్నా ఏదైనా డ్యామేజ్ అయితేనే పెద్ద సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇంత రాద్ధాంతం చేస్తారు కదా. మరి ఇక్కడ పిల్లల భవిష్యత్తు, అక్కడ పిల్లల ప్రాణాలే పోతున్నాయి. ఆల్మోస్ట్ ప్రాణం కన్నా ఎక్కువ ఏది ఉండదు చెప్పండి, డబ్బే ఎక్కువనా ప్రాణం కన్నా? ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మీ పిల్లవాడు భద్రంగా ఉన్నాడా లేదా? మీరు అన్ని ఫీజులు కడుతున్నప్పుడు మీరు ప్రశ్నించే హక్కు మీకు 100% ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా అక్కడ అపోజ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారు అంటే మీరు రండి, మీడియా దగ్గరికి రండి, మేమే రాస్తాం. మళ్ళీ వాళ్ళు వచ్చి చేసేది లేదు, ఏం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు ఆ ఫీల్డ్ ఉంటే ఏమున్నది? తప్పు చేసిన వాడిని తప్పు వేలెత్తి చూపాల్సిందే. నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్ ఉన్నా, నా పైన ఎవరు రాయలేదు, నన్ను ఎవరు ఏం చెయ్యలేరు అంటే ఎవరిది కూడా నడవదు ఆడ. తప్పు చేసినవాడు బయటికి ఇప్పుడు కాకుండా తర్వాత అయినా వస్తారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకెన్ని తప్పులు చేసుకుంటూ వచ్చిన మరి ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన వాళ్ళంతా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇట్లాంటివి చాలా కూడా బయటికి రానియకుండా చేస్తూ ఉంటారు. అక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ని కూడా కొంతమంది పిల్లలు కూడా సూసైడ్ చేసుకున్న కారణాలు కూడా ఉంటాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో. అవి ఏవి కూడా బయటికి రానియరు. అదే గవర్నమెంట్ స్కూల్లో చిన్న ఇష్యూ ఏదైనా అయింది అనుకోండి, ఇక మొత్తం ఇక ఆల్మోస్ట్ చెప్పాలంటే కొన్ని ప్రైవేట్ స్కూల్లో నడిపిస్తాయి. ఈ సంఘాలను పెట్టి గవర్నమెంట్ పైన ఎఫెక్ట్ తీసుకొచ్చినప్పుడే కదా వీళ్ళ స్కూల్ నడిచేది. ఇట్లాంటివి చాలా నడిపిస్తూ ఉంటారు. దీనిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్ని మంచిగా చేయాలి. ఇంకా అక్కడ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ మంచిగా దొరుకుతుంది. కానీ ఏంటంటే కొంచెం వీళ్ళ బిజినెస్ ఏడబోతుందని చెప్పి వీళ్ళే కొంచెం అరాచకాలు చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఇక్కడ చాలా డెవలప్ చేయాలని చూస్తున్నారు. వాస్తవంగా చేయాలంటే
మీరిచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాకుండా విద్యను వైద్యం ఏదైతే ఉందో దీన్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. ప్రతి ఒక్కరికి కూడా విద్యను వైద్యం దొరికితే వాడి ఏడైనా పోయి బతుకుతాడండి. చదువున్నోడు ఇక్కడ కాకుండా ఏదో ఒక పని చేసుకుంటే బతుకుతాడు. ఇక్కడ చాలా మంది కూడా ఫీజులు కట్టలేక అసలు ఒక కాన్స్టాంట్ గా ఫీ స్ట్రక్చర్ అనేది లేదు. ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు పెంచేసుకుంటా పోతా ఉన్నారు. దానిపైన ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా పిల్లలు పసి పిల్లలండి వాళ్ళు. ఇట్లాంటి వాటికి ఎందుకు బలి కావాలి వాళ్ళు అనవసరంగా చెప్పండి. మళ్ళీ ఇంకా ఫీజులు కట్టకపోతే పేరెంట్స్ పైన ప్రెషర్ చేయడం, ఎగ్జామ్ రాయకపోవడం, పిల్లలకే ప్రెషర్ పడుతుంది. కొంతమంది ఏంటంటే చెప్పుకోలేరు పేరెంట్స్ కి కూడా. వాళ్ళ పేరెంట్స్ బాధల్ని వాళ్ళకి తెలుసు కదా, ఇంట్లో జరిగే సంఘటనలు పిల్లలు కూడా తెలుస్తుంది ఆల్మోస్ట్, కానీ చెప్పలేరు వాళ్ళు. ఆ సిచ్యువేషన్స్ కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంచెం బాధపడుతూ ఆ డిప్రెషన్లోకి పోయిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన, ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిపైన ఒక్కసారి దృష్టి పెట్టి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి దీనిపైన కూడా ఆలోచించండి. డిఈఓ గారు, మీ జిల్లాలలో ఉన్న స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు, ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న టీచర్లు క్వాలిఫైడా కాదా అనేది ఒక్కసారి ఆరా తీయండి. వాళ్ళందరికీ కూడా సడన్ విజిట్ చేయండి, సడన్ సర్ప్రైజ్ ఇవ్వండి వాళ్ళందరికీ కూడా. మేము వస్తున్నాగా అని చెప్పి పుసుకున్న మీడియాకి కనుక ఇంకా వేరే ఎవరికైనా చెప్పకన్నాడా లీక్ అయిపోతుంది. ఆకస్మిక పర్యటన అంటే అదే కదా. సడన్ గా పోయి ఒక్కసారి అసలు ఏం జరుగుతుంది ఏందనేది ఒక్కసారి చూడండి. అప్పుడు చాలా విషయాలు బయటికి వస్తాయి. వచ్చినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రాకుండా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో కూడా ఏమవుతుంది, అప్పుడు పైసలన్నీ వెనకాల వేయకుండా క్వాలిఫైడ్ టీచర్ల పైన పెడతారు. ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగవు. ఒకసారి దీనిపైన ప్రతి ఒక్కరు ఆలోచించి ముందుకు అడుగులు వేయండి అని చెప్పి నేటి దాత్రి తరపు నుంచి మేము అందరం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.